Welcome to the math class. Today I am discussing about fundamental theorem of homomorphism. Statement: let U of f and V of f be two vector spaces and T maps U to V is onto capital N is the null space of T. Capital N is the null space of capital T. Then U by N is isomorphic to V. In this statement, we observe let U of f and V of f be two vector spaces. That is the first step. And T maps U to V is an onto linear transformation. That is the second point. Capital N is the null space of T. This is the third point. Then we have to prove that U by N is an isomorphic to V. In this statement, we observe the definition of isomorphic. Isomorphic is nothing but 1 1 onto and a linear transformation. So we have to prove these three conditions, then the theorem will be done. Right. Uh, First, I will write the given data. Let U of f and V of f be two vector spaces. Two vector spaces. Second point, T maps U to V is onto linear transformation. Onto linear transformation. And the given step n of t is equal to n of t అంటే మనకి డెఫినేషన్ తెలుసు n of t అంటే null space of t. We know the definition of null space of t. Null space of t definition ఏంటంటే alpha belongs to u such that t of alpha is equal to 0 bar. ఇమేజ్ అనేది జీరో అయిపోవాలి ఇక్కడ. సో దిస్ ఇస్ నల్ స్పేస్ డెఫినేషన్. ఇది మనకి స్టేట్మెంట్ లో ఇచ్చేసాడు. నల్ స్పేస్ అని కూడా తీసుకోమన్నాడు. ఎన్ ఆఫ్ టీ ఇస్ నల్ స్పేస్ ఆఫ్ టీ అందుకు అన్నాడు కాబట్టి ఎన్ ఆఫ్ టీ కండిషన్ తీసుకున్నా. అండ్ ఆల్సో వీ నో దట్ ఎన్ ఆఫ్ టీ ఇస్ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. మనకి ఇంకో కండిషన్ తెలుసు. ఈ ఎన్ ఆఫ్ టీని బేస్ చేసుకొని మనం ఆల్రెడీ ఒక థియరం ప్రూవ్ చేసాము. ఎన్ ఆఫ్ టీ ఈస్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. ఇది ఆల్రెడీ మనకి ఒక చిన్న థియరం అనమాట. ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. వీ నో దట్ కండిషన్ ఇది. అండ్ అండ్ ఆల్సో నేనేం చెప్పాలి, యూ బై ఎన్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు వి. కానీ యూ బై ఎన్ అనేది ఏంటి, మనకి కోషియన్ స్పేస్ అనమాట. కోషియన్ స్పేస్ కండిషన్ ఎలా ఉండాలి అంటే యూ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ బై ఎన్లో ఉండే వాళ్ళంతా లెఫ్ట్ కొసెట్స్ ఆర్ రైట్ కొసెట్స్ అనమాట. అంటే ఎన్ ప్లస్ ఆల్ఫా సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. ఈ కండిషన్లో ఉండాలి. అంటే ఎన్ ప్లస్ ఆల్ఫా, ఎన్ ప్లస్ ఆల్ఫా 1, ఎన్ ప్లస్ ఆల్ఫా 2, ఎన్ ప్లస్ ఆల్ఫా 3, లేదా ఎన్ ప్లస్ బీటా, ఎన్ ప్లస్ బీటా 1, ఎన్ ప్లస్ బీటా 2, ఎన్ ప్లస్ గామా, ఎన్ ప్లస్ గామా 1, గామా 2, లైక్ దట్ ఆ ఫామ్లో ఉండాలి. అంటే లెఫ్ట్ కొసెట్స్ ఆర్ రైట్ కొసెట్స్ ఫామ్లో ఉండాలి. యూ బై ఎన్లో ఉండే వాళ్ళంతా ఆ ఫామ్లో ఉండాలన్నమాట. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. We have to prove that u by n is isomorphic to v of f. This is our నేను ఏదైతే ప్రూవ్ చేయాలో అదనమాట కండిషన్. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఐసోమార్ఫిజం అని చెప్పాలి అంటే 3 కండిషన్లు చెప్పాలి. ఆ 3 కండిషన్లు ఏంటిది? 1 1 ఒకటి, ఆన్ టూ ఒకటి, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి. నేను ఈ 3 ప్రూవ్ చేసేకి ముందు ఏం చేస్తానంటే, నేను ఒక డెఫినేషన్‌ని డిఫైన్ చేసుకుంటా. ఆ డిఫైన్ చేసుకున్న డెఫినేషన్ ఆ 3 కండిషన్‌లకి యూజ్ అయ్యేటట్లుగా ఒకటి డిఫైన్ చేసుకుంటానన్నమాట. డిఫైన్ ఎఫ్ మ్యాప్స్ ఐసోమర్స్‌ని ఎవరి నుంచి ఎవరికి చెప్పాలి? యూ బై ఎన్ టు వీకి చెప్పాలి కాబట్టి, సో యూ బై ఎన్
యూ బై యూ బై ఎన్ నుంచి వికి చెప్పాలి కాబట్టి యూ బై ఎన్ టు వి ఆఫ్ ఎఫ్ వి ఆఫ్ ఎఫ్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా వేర్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. ఓకేనా? సో దిస్ ఇస్ ద డెఫినేషన్ అనమాట. ఈ డెఫినేషన్ బేస్ చేసుకొని నేను ఫస్ట్ వన్ కండిషన్ ప్రూవ్ చేస్తాను. వన్ కండిషన్ అంటే ఏంటి? మీరు డొమైన్లో టూ ఎలిమెంట్స్ తీసుకోండి, వాటికి ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటే ఆ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అని చెప్పడం అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను లెట్ యూబేన్లో నుంచి ఒక ఇద్దరిని తీసుకుంటాను. అంటే యూబేన్లో ఉండే వాళ్ళంతా ఎన్ ప్లస్ ఆల్ఫా అండ్ ఎన్ ప్లస్ బీటా బిలాంగ్స్ టు యూ బై ఎన్ బిలాంగ్స్ టు యూబెన్లో తీసుకున్నాను. నౌ నేను వీటి యొక్క ఇమేజెస్ ఈక్వల్ అని చెప్పి తీసేసుకుంటున్నాను అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ బీటా. ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటే నేనేం ప్రూవ్ చేయాలంటే ఎలిమెంట్స్ అనమాట. అంటే ఎన్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ బీటా అని చెప్పాలి. అంటే నేను ఇక్కడ ఏది ప్రూవ్ చేయాలో ఇక్కడ రాసేస్తాను చూడండి. దేర్ ఫోర్ ఎన్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ బీటా. సో ఈ కండిషన్ చెప్పగలిగితే అప్పుడు దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ 1 ఇది. సో ఇప్పుడు ఎన్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ బీటా వస్తుందా లేదా వెరిఫై చేసుకుంటా. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోమని చెప్పాను? టీ ఆఫ్ ఆల్ఫా కాబట్టి దట్ ఇంప్లైస్ టీ ఆఫ్ ఆల్ఫా దట్ ఇంప్లైస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ బీటా అంటే టీ ఆఫ్ బీటా అకార్డింగ్ టు ద డెఫినేషన్స్ అనమాట. నౌ వి రైట్ ద అటువైపు ఉన్న టీ ఆఫ్ బీటాని ఇటు ట్రాన్స్పోజ్ చేసుకుంటే టీ ఆఫ్ ఆల్ఫా మైనస్ టీ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. దట్ ఇంప్లైస్ టీ కామన్ తీసేస్తే మ్యాపింగ్ కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇప్పుడు చూడండి బై ద డెఫినేషన్ ఆఫ్ నల్ స్పేస్ ఎన్ ఆఫ్ టీ అనేది ఎలా ఉండాలి? ఆల్ఫా బిలాంగ్స్ టు యూలో తీసుకుంటే టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా టీ ఆఫ్ ఆల్ఫా లాగా ఉంది చూడండి, ఇది టీ ఆఫ్ ఆల్ఫా లాగా ఉంది ఈజ్ ఈక్వల్ టు 0 బార్ కాబట్టి అప్పుడు ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు ఎందులో ఉంటుంది? ఎన్ ఆఫ్లో ఉంటుంది, ఎన్ ఆఫ్ టీలో ఉండాలి. ఎందుకని అది నల్ స్పేస్ డెఫినేషన్ ప్రకారము కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ. సో ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీలో ఉంది అంటే ఆల్ఫా దేర్ ఫోర్ ఎన్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ బీటా రాసుకోవచ్చు. ఆల్ఫా మైనస్ బీటా ఎందుకని చెప్పు? ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ అంటే బై ద డెఫినేషన్ ప్రకారము ఆల్ఫా ఉంటుంది అండ్ మైనస్ బీటా ఉంటుంది కాబట్టి దేర్ ఫోర్ ఎన్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ బీటా. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ 1 to prove that f is onto to prove that f is onto కండిషన్. ఆన్టు కండిషన్ అంటే ఏంటంటే కోడమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, డొమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, డొమైన్లో ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళ యొక్క ఇమేజ్ కోడమైన్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ సిన్స్ p maps u to v is onto we have ఇది మనకి స్టేట్మెంట్లో ఇచ్చేసాడు t maps u to v is onto అనేది. దట్ ఇంప్లైస్ బీటా బిలాంగ్స్ టు వి కోడమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకున్నాను కామా దేర్ ఎగ్జిస్ట్ డొమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకోండి ఆల్ఫా బిలాంగ్స్ టు యూ సచ్ దట్ డొమైన్లో ఎవరినైతే తీసుకున్నామో వాళ్ళ యొక్క ఇమేజ్ టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అవుతుందా లేదా వెరిఫై చేద్దాం. అకార్డింగ్ టు ద డెఫినేషన్ టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆల్ఫా ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అన్న టీ ఆఫ్ ఆల్ఫా అన్న ఒకటే ఈజ్ ఈక్వల్ టు బీటా. కాబట్టి దేర్ ఫోర్ సరే అది అయిపోయింది కదా డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అంటే దేర్ ఫోర్ క్యాపిటల్ టీ ఈజ్ ఆన్ టు. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎఫ్ ఇస్ అ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. లాస్ట్ కండిషన్ ఎఫ్ ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ ఏంటిది? టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టీ ఆఫ్ బీటా. ఆ టీ బదులు ఇక్కడ ఎఫ్ అని తీసుకోవాలి, అంతేం లేదు. అయితే నాకు ఇక్కడ ఈ డెఫినేషన్లో ఏ బీలు కావాలి, ఆల్ఫా కామా బీటాలు కావాలి కాబట్టి ఏ కామా బి బిలాంగ్స్ టు ఫీల్డ్లో తీసుకుంటాను.
అండ్ ఆల్ఫా బీటా బదులుగా నేను యూ/ఎన్‌లో తీసుకోవాలి కాబట్టి n+ఆల్ఫా, n+బీటా బిలాంగ్స్ టు యూ/ఎన్‌లో నుంచి ఒక ఇద్దరిని తీసుకున్నాను. నౌ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏమవ్వాలి? ఏ ఇంటూ n+ఆల్ఫా అంటే ఏ ఇంటూ n+ఆల్ఫా ప్లస్ బి ఇంటూ n+బీటా n+బీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? మల్టిప్లికేషన్ ప్రకారం స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రకారము n+ఏ ఆల్ఫా ఒకటి రాసుకోవచ్చు ప్లస్ అలాగే n+ఏ బీటా రాసుకోవచ్చు స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రకారం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ n ప్లస్ అగైన్ స్కేలార్ మల్టిప్లికేషన్ కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇది ఇక్కడ బ్రాకెట్ పెడదాం. ఇప్పుడు చూడండి ఎఫ్ ఆఫ్ n ప్లస్ ఆల్ఫా లాగా ఉంది. ఎఫ్ ఆఫ్ n ప్లస్ ఆల్ఫా అంటే టీ ఆఫ్ ఆల్ఫా కాబట్టి టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఎఫ్ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. అంటే నెక్స్ట్ కండిషన్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ కదా అంటే ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టీ ఆఫ్ బీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా అంటే ఎఫ్ ఆఫ్ n ప్లస్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ n ప్లస్ బీటా. Therefore, capital T is a linear transformation. Linear transformation. Therefore, F is isomorphic. F is isomorphic from U by N to V of F. And therefore, U by N is isomorphic to V of F. Hence proved. We can solve any problem by using the definitions. ఓకేనా? మీరు ఆ డెఫినేషన్స్ కనుక వస్తే అంటే నల్ స్పేస్ డెఫినేషన్ రావాలి. అండ్ యూ/ఎన్ అంటే కోషన్ స్పేస్ డెఫినేషన్ అంటే కోషన్ స్పేస్లో ఎవరైతే ఉంటారో అది ఆ డెఫినేషన్ రావాలి. అలాగే ఐసోమార్ఫ్ కండిషన్ తెలిస్తే ఈ థియరం మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.